చైర్మన్గా ఎన్నికైన దేవరపప్పుల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారులను నియమించి మున్సిపాలిటీల వారిగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మెజార్టీ సాధించినటువంటి తొర్రూరు లాంటి మున్సిపాలిటీపై కూడా గులాబ్ జెండా ఎగరకుండా రాజకీయ విలువలను పరంగా పెట్టి కూలీ చేసి ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు అని చెప్పి ఎక్స్ అఫిషియో ఓట్ల పేరు మీద రాజకీయ నగరాలు చేసి వాళ్ళ తొర్రూరు మున్సిపాలిటీలో అరాచకపు పాలన వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ తొర్రూరులో జరిగినటువంటి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో 9 సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మా మాజీ మంత్రివర్యుల యొక్క నాయకత్వంలో గెలిచిన తర్వాత కూడా 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా సిగ్గులేని ఎగ్గులేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ పేరు మీద, ఎమ్మెల్యే పేరు మీద ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకొని ఓట్లు వేసుకొని డ్రాలో గెలిచినట్టు ప్రకటించుకున్నారు. సరే, స్థానిక శాసనసభ్యురాలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు, దాని విషయంలో ఎవరికి కాంట్రవర్సీ లేదు. కానీ పార్లమెంటు సభ్యురాలైనటువంటి కడియం కావ్య గారు వారు ఎంపీగా ఎన్నికైన తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో వారు ప్రత్యేక ఆహ్వానితురాలుగా, ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా గుర్తించాలని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.